షేర్ మార్కెట్లో నష్టపోతున్నారా? మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వాలనుకుంటున్నారా? బేసిక్ నుంచి మోస్ట్ అడ్వాన్స్డ్ షేర్ మార్కెట్ అండ్ రెడీమేడ్ ఆప్షన్ ట్రేడింగ్ టూల్ నేర్చుకునే ఫ్రీ యాక్సెస్ మేము లైఫ్ టైం అందిస్తాం. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో అప్స్టాక్స్లో డీమ్యాట్ అకౌంట్ తెరవండి. 20,000 రూపాయల ఫ్రీ రాకెట్ కాల్స్ పొందండి. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము నెక్స్ట్ ఒక 12 వీక్స్కి స్టాక్స్ చెప్తాను. పర్ఫెక్ట్గా మీరు మీ పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్స్ని యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత చాలా ముఖ్యమైన విషయం, మార్కెట్ వచ్చి ఇప్పుడు చాలా వాలటిలిటీగా ఉంటుంది. అంటే ఆ వాలటిలిటీగా ఉంటుందని మీరు ఫస్ట్ ఈ వాలటిలిటీ అనేది మార్కెట్లో ఇట్ ఈస్ ఎ నార్మల్ అనేది గుర్తుపెట్టుకోండి. చాలామంది అంటారు మార్కెట్ వచ్చి హెవీ వాలటిలిటీగా ఉందండి, కొన్ని రోజులు అసలు మార్కెట్ వాలటిలిటీ లేదు అని అంటారు. అంటే మార్కెట్ వచ్చి ఎప్పుడు ఒక డిఫరెంట్గా బిహేవ్ చేస్తూనే ఉంటుందండి. అదే మార్కెట్. ఎప్పుడు ఒకేలాగా మార్కెట్ ఉంటే అది మార్కెట్ కాదు. చూడండి, జనరల్గా మనము మార్కెట్ 15,000 నుంచి ఇప్పుడు బౌన్స్ అయింది, 18,000 ప్లస్ వెళ్ళింది. ఒక బుక్ ప్రాఫిట్ జరిగితే అదేదో పెద్ద నేరం లాగా, అంటే మార్కెట్లో బుక్ ప్రాఫిట్ చేయకూడదా? ప్రాఫిట్ బుకింగ్ చేయకూడదా? బుక్ ప్రాఫిట్ చేస్తే ఏడుస్తారు, సార్ నా పోర్ట్ఫోలియో ఇంత లాస్ అయింది, ఇంత లాస్లో ఉంది, ఇంత ఉంది అని. అసలు బుక్ ప్రాఫిట్ అనేది ఏంటి తెలుసా మీకు? లో లెవెల్లో కొన్న వాళ్ళు బుక్ ప్రాఫిట్ చేస్తారు. మీ పోర్ట్ఫోలియో 10 రూపాయలు 20 రూపాయలు తగ్గింది అనేది కాదు, మీరు ఎక్కడ ప్రాపర్ ఎంట్రీ చేశారా. అప్పుడు మీ పోర్ట్ఫోలియో ఒక 4 lakhs ఉంది, ఒక 5 lakhs ప్రాఫిట్లోనే ఉన్నాం అనుకోండి, ప్రాఫిట్ బుకింగ్ చేసేటప్పుడు ఒక 50,000 తగ్గొచ్చు. అంత మాత్రానికి మీ పోర్ట్ఫోలియో వచ్చి లాస్ కాదు, అది అప్పుడు కూడా మీకు ప్రాఫిటే. 4 lakhs ప్లస్ 50,000 ఉంటుంది. కాబట్టి ఇది ఎలా చెప్పాలంటే, బుక్ ప్రాఫిట్ అంటేనే భయం. అంటే మార్కెట్ ఏం సార్ అక్కడి నుంచి ఇక దిగిపోతుందా టోటల్గా, ఇక లెగవదా, మెసేజ్లు. కాబట్టి బుక్ ప్రాఫిట్ అనేది అది జనరల్గా ఇంట్రాడే ప్లేయర్స్ జనరల్గా ఓవర్ పొజిషన్ తీసుకుంటారు, వాళ్ళు మంచి ప్రాఫిట్లో ఉంటారు. కొద్దిగా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళంతా ఒక 10% 20% ప్రాఫిట్ వస్తేనే తీసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి మీరు ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో బుక్ ప్రాఫిట్ అనేది వచ్చిందంటే మనం భయపడకూడదు. మన దగ్గర బుక్ ప్రాఫిట్ టైంలో మనం కూడా బుక్ ప్రాఫిట్ చేయాలి, వాళ్ళతో పాటు మళ్ళీ లో లెవెల్లో కొనాలి. అదే స్ట్రాటజీ. అది తెలియకుండా కూర్చొని తగ్గుతుంది అని కూర్చొని ఇక ఏడుస్తూ ఉంటే ఏం జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి ఫేర్కమ్ ఆర్గానిక్స్. ఫేర్కమ్ ఆర్గానిక్స్ ఈ స్టాక్ వచ్చి FAIRCHEMOR. ఫేర్కమ్ ఆర్గానిక్స్ ఈ స్టాక్ వచ్చి 2,700 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2020లోనే లిస్ట్ అయిన స్టాక్ ఇది. ఈ స్టాక్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 2136 ఉంది. చూడండి, ఈ స్టాక్ వచ్చి 2136 ఉంది. కాబట్టి ఇప్పుడు మనము బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్ 2175 పైన. చూడండి, 2175 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 2497, తర్వాత 2831, తర్వాత 3364, 3 టార్గెట్స్ చెప్పున్నాను. తర్వాత దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 1825 రూపాయలు స్టాప్ లాస్. చూడండి, 1825 రూపాయలు. ఇది ఎప్పుడు వన్స్ 2175 బ్రేక్ అయిందంటే అప్పుడు ఈ స్టాప్ లాస్. ఇది 12 వీక్స్కి. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము చెన్నైలో ఇప్పుడు ఆల్మోస్ట్ సీట్స్ అన్నీ కంప్లీటెడ్. జస్ట్ మేబీ ఒక 1 or 2 సీట్స్ ఉంటాయి, ఎందుకంటే లిమిటెడ్ సీట్సే. 80% కంప్లీట్ అయిపోయింది, ఇంకో 20%.
అది ఇట్స్ డజంట్ మ్యాటర్. మీకు రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం నన్ను కాంటాక్ట్ చేయండి. రియల్గా ఎలా చెప్పాలంటే స్టాక్ మార్కెట్లో ఇంత పెద్ద స్టాక్ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్ అనేది పెద్ద సముద్రం. ఇలాంటి ఒక మార్కెట్లో మన స్టూడెంట్స్ అంత ఎక్సలెంట్గా ప్రాఫిట్ చేయగలుగుతున్నారు. బ్రహ్మాండంగా వాళ్ళకి ఒక లైఫ్ అనేది అంటే లైఫ్ టైం స్ట్రాటజీస్ ఇచ్చున్నాం, అది వాళ్ళకి సెట్ చేసి ఇచ్చున్నాం. రియల్గా చాలా ఆనందంగా ఉంటుంది నాకు మా స్టూడెంట్స్ని చూస్తే. కాబట్టి ఇది ఒక వండర్ఫుల్ అంటే స్టాక్ మార్కెట్లో నేను ఎవరిని డిపెండ్ అవ్వకూడదు. నాకై నేను ఒక స్టాక్ కొనాలి, కొని షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో ఒక 25 డేస్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి అనేది ఒక వండర్ఫుల్గా ఉంటుంది. తర్వాత మీ అందరికీ తెలుసు బ్యాంక్ నిఫ్టీ కూడా ఇట్స్ అ వెరీ వెరీ వండర్ఫుల్ స్ట్రాటజీ. ఈ 2 స్ట్రాటజీస్ మనము చెన్నైలో October 1st and 2nd ఐటీసీ వెల్కమ్ హోటల్లో సెషన్ జరుపుకుంటున్నాము. సీట్స్ అన్ని ఆల్మోస్ట్ 80% కంప్లీటెడ్, ఇంకా ఒక 20% ఉంది. రియల్గా ఇంట్రెస్టెడ్ ఉండేవాళ్ళు బుకింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది తర్వాత ఇప్పుడు చూడండి, మరొక స్టాక్ వచ్చి పరాస్ డిఫెన్స్. చూడండి, పరాస్ డిఫెన్స్ ఈ స్టాక్ కూడా ఇప్పుడు ఒక 2 years ముందే లిస్ట్ అయిన స్టాక్ ఇది. ఈ స్టాకు ఇప్పుడు చెప్తాను. తర్వాత మీ అందరికీ తెలుసు మనము ఇన్వెస్ట్మెంట్లో ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేసింది. అంటే ఈ ప్రోడక్ట్ వచ్చి అంత వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇది. అంటే రియల్గా స్టాక్ మార్కెట్లో అంటే నెక్స్ట్ ఎలా అంటే ఇది అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రమే నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పాను. చాలామంది ఈ ప్రోడక్ట్ నా దగ్గర తీసుకున్నారు. అంటే అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రం నన్ను కాంటాక్ట్ చేసి ఈ ప్రోడక్ట్ తీసుకుంటున్నారు. ఇక్కడ చాలా ముఖ్యమైనది, మేము మీ దగ్గర నుంచి ఎటువంటి రూపాయి కూడా తీసుకోవట్లేదు. జస్ట్ మేము ఒక అడ్వైస్ ఇస్తున్నాము, దానికి మనము ఒక నామినల్ ఛార్జెస్ తీసుకుంటున్నాము, అంతవరకే. మీ డీమెట్లోనే ఉంటుంది. మేము చెప్పిన స్టాక్స్ మీరు చక్కగా కొనిపెట్టుకుంటారు. కొనిపెట్టుకొని నెక్స్ట్ 5 yearsకి మేము చెప్పిన స్టాక్స్ అన్నీ అంటే 50 లక్షలు పెట్టుబడి పెడితే అది ₹1,00,00,000 అవుతుంది. తర్వాత 5 crores పెడితే 10 crores, ప్రపోర్షనేట్ ఎంతైనా సరే. అలాంటి ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ని ఇప్పుడు మనము లాంచ్ చేస్తున్నాము. ఈ ప్రోడక్ట్ చాలామంది తీసుకున్నారు. కాబట్టి అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రమే నన్ను కాంటాక్ట్ చేయండి. చాలామంది తీసుకున్నారు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే జనరల్గా మార్కెట్లో ఎంతోమంది ఎంతో లాస్ అవుతూ ఉన్నారు, కొన్ని కోట్లు. వద్దురా నెక్స్ట్ ఒక 5 yearsకైనా మన పెట్టుబడి ఒక డబుల్ అవని అని అనుకునే వాళ్ళు చాలామంది వచ్చి తీసుకున్నారు. అది తర్వాత బ్యాంక్ డిపాజిట్స్లో ఉండేవాళ్ళు చాలామంది, ఎందుకంటే రిటర్న్స్ వచ్చి చాలా తక్కువ అండి. 15 సంవత్సరాలకి 13 సంవత్సరాలకి డబుల్ ఇస్తాము బ్యాంక్లో. కాబట్టి అవన్నీ కాబట్టి అలాంటి వాళ్ళు కూడా చాలామంది వచ్చి నెక్స్ట్ 5 yearsకి అంటే రిస్క్ తీస్తున్నారు. రిస్క్ ఉంది, బట్ బ్యాంక్ వాళ్ళు కూడా ఏదైనా సరే జనరల్గా ఎలా చెప్పాలంటే వాళ్ళు కూడా బిజినెస్ చేయాలి, బిజినెస్ చేసే ఇస్తున్నారు. కాబట్టి స్టాక్ మార్కెట్ నమ్ముకొనే అన్నీ జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్టెడ్ పీపుల్ ఈ ప్రోడక్ట్ కూడా వచ్చి చక్కగా తీసుకుంటున్నారు. ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం నన్ను కాంటాక్ట్ చేయండి. అది తర్వాత ఇక మరొక స్టాక్ చెప్పాను కదా, పరాస్ వచ్చి ఈ స్టాకు ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 752 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్ 801. చూడండి, 801 పైన ₹801 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ 885, 978, 1126. స్టాప్ లాస్ వచ్చి ₹705 స్టాప్ లాస్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.